ఓం నమ శివాయ. మనము ఇంట్లో తులసి కోట ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉంచుకోవాలి, తులసి కోట వల్ల ప్రయోజనం ఏమిటి, తులసి కోట లేకుంటే ఏమి అశుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ప్రతి ఇంట్లో కూడా అందరింట్లో తులసి కోట ఉంటుంది. ఈ తులసి ఈశాన్య భాగంలో, గుమ్మానికి ఈశాన్య భాగంలో ఉంటుంది. అంటే మనం బయట నుంచి వస్తూ ఉంటే ఈశాన్య మూలంలో ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క స్థానము. ఆ యొక్క తులసిని లక్ష్మిగా భావిస్తాము. అంటే విష్ణు యొక్క భార్య లక్ష్మిగా భావిస్తాము. ఈ యొక్క తులసి ఆకులు కూడా అనేకమంటి ఔషధనకు చీనము. మనం ఎక్కడ పోయినా కానీ తులసి యొక్క నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉండడం, ఆకర్షణీయంగా ఉండడం, బలం పెరగడం, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల ఇంట్లో తులసి ఎందుకు ఉంటుందంటే మనకి ఇంటికి లక్ష్మిగా, అంటే మన ఇంట్లో లక్ష్మి వెలగడానికి, అలాగే ఇంట్లో తులసి ఉంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఇంట్లో తులసి పెట్టుకుంటుంటాం. మరి ఒకవేళ ఇంట్లో తులసి ఎండిపోయింది, దానివల్ల అశుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఎండిపోతుంది తులసి అంటే, మనం రోజు కూడా నీళ్ళు పోయకపోవడం వల్ల కానీ, లేదంటే కొంతమంది తులసి ఆ గుమ్మానికి ముందుగా ఈశాన్య భాగంలో పెట్టి కాలు గడి ఆ నీళ్ళు అక్కడికి వచ్చి మనం ఊడిసే పదార్థాలని కూడా అక్కడికి రావడం, ఎంగిన్ నీళ్ళు అక్కడ పడడం, ఇలా ఏదైనా అంటుముడు కలగడం, ఇలా ఏ టైంలో మనం ఆ తులసిని ముట్టుకున్నా, ఆ స్థానం దగ్గరికి వెళ్ళినా కానీ తులసి ఎంబడే ఎండిపోతూ ఉంటుంది. అలా ఎండిపోవడం వల్ల ఇంట్లో అనారోగ్యము బాధ కలుగుతూ ఉంటుంది. అందరికీ ఆరోగ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. లేదా ఇంట్లో పడడం కానీ, హాస్పిటల్లో వెళ్ళడం కానీ, ఇలా ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో తులసి మంచిగా వెలుగుతూ పచ్చగా ఉంటూ, ఎంత వెలుగుతే ఎంత నిండుగా వస్తే మన ఇంట్లో అంత లక్ష్మి నిండుగా ఉంటుంది. మనం కూడా అందరం నిండుగా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంట్లో తులసి పెట్టడం జరుగుతుంది. తులసి ఆకు కానీ, తులసి దళము కానీ అది ఒక ఔషధం. అంటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తులసిలో ఉన్నటువంటి ఆకులు తీసుకొని నీళ్లు తాగినటువంటి కానీ మన ఇంట్లో ఆరోగ్యము, బలము, ఆకర్షణీయము, శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోయే ముందు కూడా తులసిలో నీళ్ళు వేసి పోస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ 24 గంటల్లో ప్రాణవాయువు విడుదలవుతుంది. కాబట్టి కనీసం ఆ ప్రాణం విడుదల కావడం వల్ల ఇతనికి శక్తి పొందుతాడేమో అని చెప్పి ఆ తులసిలలో పోస్తూ ఉంటారు. కాబట్టి తులసి దళం ఇంట్లో వెండిపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కూడా తులసికి పసుపు పెట్టడం కానీ, పువ్వు వెక్కడం కానీ, అక్కడ తులసి కింద దీపం పెట్టడం కానీ, అలాగే రోజు ఉదయాన్నే లేచి సూర్యోదయ టైంలో మనము సూర్యోదయనమా అనుకుంటూ తులసికి నీళ్ళు పోస్తే కూడా మన ఇంటికి లక్ష్మి వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో తులసి ఉండదో వాళ్ళ ఇంటికి లక్ష్మి ఉండదు, అనారోగ్యంగా ఉంటుంటారు, అలా ఆరోగ్యంగా ఉండలేకపోతారు. కాబట్టి విష్ణు యొక్క మరియు పతి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. విష్ణు స్వరూపం కూడా మనకు ఈ తులసిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి కొత్త ఇంటికి వెళుతున్నప్పుడు కూడా పాత ఇంట్లో ఉన్నటువంటి తులసిని తీసుకొచ్చి మనము అలాగే పెడతాం. అలాగని తులసిని ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దండి. తులసికి సూర్యకిరణాలు తాకుతూ ఉండాలి. సూర్యకిరణాలు తాకుతేనే తులసి వెలుగుతూ ఉంటుంది. నువ్వు సూర్యకిరణాలు తాకకుండా ఎక్కడైనా పెడితే మాత్రం తులసి వెలుగది, అప్పుడు కూడా ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ పెట్టినా తులసికి సూర్యకిరణాలు తాకేటువంటి విధంగా ఉండాలి. అలాగే కింద పెట్టి మనము కడిగిన కాళ్ళు కానీ, లేదా మన చేతులు కానీ కడిగితే తులసి వెంటనే వెండిపోవడం వల్ల మన ఇంటికి అప్పుడే అశుభాలు కలుగుతాయి. ఎండిపోతుంది కదా అని చెప్పి తులసిని లేకుండా ఉండకూడదు. మీరు ఎన్ని రోజులు తులసి మా ఇంట్లో వెలగకపోతే మీ ఇల్లు అన్ని రోజులు ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. కాబట్టి తులసి యొక్క ఆకుదళాన్ని తిన్నా కానీ తాగినా కానీ మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వాయువు శక్తి పెరుగుతుంది, బలము, ఆకర్షణ పెరుగుతుంది. అనేకటువంటి ఔషధాలు ఉన్నాయి. అది కాకుండా లక్ష్మీ స్వరూపం అమ్మవారు మన ఇంట్లో ఎప్పటికీ కాపాడుతూ ఉంటుంది. అంటే మనం ఇంట్లోకి వెళ్తూ బయట వస్తూ ఉంటాం. అంటే ఏదైనా బయట నుంచి తొక్కి వచ్చినా కానీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. మనం తెచ్చే లక్ష్మి కూడా ఖర్చు కాకుండా ఉంటుంది. కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి స్వామివారి అనుగ్రహం ఉంటూ లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండడం చేత మనము తులసిని అందరం కూడా
మనం పెట్టుకుంటుంటాము. ఎంత తులసి వెలుగుతే అంత మన ఇంటికి వెలుగు. ఎప్పుడైతే తులసి దళము ఎండిపోతుందో అప్పుడు మన ఇంటికి వెలుగు అనేది ఉండదు, ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా గృహప్రవేశానికి కానీ ఏదానికి కానీ తులసి దళాన్ని పెట్టుకొని తీసుకొని వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు తులసి యొక్క చెట్టుని పెట్టి దీపం పెట్టి ఆ తులసికి పసుపు వేసి అలాగే పూలు పెడితే చాలా పవిత్రంగా ఉంటుంది. అందుకే మనకి పౌర్ణమి రోజున ద్వాదశి రోజున కానీ తులసి లగ్నాలు చేస్తూ ఉంటారు. అంటే విష్ణువుకు లక్ష్మి స్వరూపం కాబట్టి అలా చాలా పవిత్రమైనటువంటి ఈ తులసి దళాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే అంత శుభ ఫలితాలు కలుగుతాయని తులసి దళం గురించి చెప్పడం జరిగింది. మరి తులసి దళం పెట్టినాము, మనం ఇష్టం ఉన్న టైంకు నీళ్ళు పోస్తాంలే వెలుగుతుంది అంటారు. తులసి వెలుగుతుంది కానీ మనం ఇంటి వెలుగు ఉండదు. ఏదో పెట్టినాం కదా పోస్తాం కదా అని కాకుండా మనకు సూర్యోదయన సమయంలో అంటే మనకి ఎండ రాకముందు సుమారుగా 6:30 లోపు 6:07 మామూలుగా 7 లోపు మనము తులసిదానికి నీళ్ళు పోస్తే మన ఇంటికి లక్ష్మి కలుగుతుంది, మనం కూడా అందరం ఆరోగ్యంగా ఉంటాం. సాయంకాలం చెట్టుని ముట్టకూడదు, అలాగే చీకటి అయిన తర్వాత ఆ తులసిదానాన్ని కూడా మనం నీళ్లు పోయకూడదు. కాకపోతే చీకటి సమయంలో దీపాన్ని పెట్టవచ్చు కింద, కానీ తులసిదానాన్ని ముట్టవద్దు. ముడితే చాలా ఇబ్బందులు అవుతాయి, అనారోగ్య పాలవుతూ ఉంటాం.